ఓకే, అంటే సినీ ఇండస్ట్రీలో ఆబ్వియస్లీ జరుగుతుందని ప్రతి ఒక్కరికి తెలిసినప్పటికీ కూడా మీ సినిమా పరంగా చూసుకుంటే ఇప్పుడు ఒక విధంగా కొద్దిసేపు మనం ఒకప్పుడు మీరు యూట్యూబ్ అంటేనే ఒక మీ ప్రాంక్స్ వల్ల నిజానికి కొన్ని బాగుంటాయి, నేనే ఒప్పుకుంటాను. నేను కొన్ని మీ ప్రాంక్స్ చూసి నవ్వుకున్నవి కూడా ఉంటాయి, కొన్ని ఎట్లా అంటే మరీ ఎందుకు అవసరమా ఇంత అడల్ట్ కంటెంట్ ఇవ్వడము అని చెప్పేసి కూడా అనిపిస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ ప్రాంక్స్ వీడియోస్ చేస్తూ అసలు కరాటే కళ్యాణి దగ్గరికి అసలు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అప్పుడు అంత కాంట్రవర్సీ అయిన తర్వాత ఫస్ట్ ఆవిడ మిమ్మల్ని కొట్టింది, మరి ఆవిడ చేతిలో ఒక బాబు ఉంది, మరి మీరు చూసుకొని కొట్టొచ్చు కదా, చిన్న పాప కూడా ఉండే ఆవిడ చేతిలో, మరి అది ఎందుకు కొట్టాల్సి వచ్చింది? అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏంది? మీరే అంటారు నేను అమ్మాయిల కోసం సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి, ఎందుకు కొట్టాల్సి వచ్చింది? ఆవిడ నా మీద 2 సార్లు చేయి చేసుకున్నారు. ఆవిడతో పాటు వచ్చిన ఒక మగవాళ్ళు ఇద్దరు 2 సార్లు చేయి చేసుకున్నారు. ఓకే, పక్కన వాళ్ళు కూడా కొట్టిరు మిమ్మల్ని, కానీ అది మీడియాలో రాలా వచ్చింది. అది కూడా ఉంది యూట్యూబ్ లో, అంటే బాగా వెతికితే ఎక్కడో ఉంటది వీడియో, అది కూడా. కానీ ఇది ఎక్కువ హైలైట్ అయింది, ఆమె మిమ్మల్ని కొట్టింది, దాని తర్వాత మీరు ఆవిడ చేయి చేసుకున్నది. ఫస్ట్ తప్పు, తన చట్టం చేతిలోకి తీసుకోకూడదు. సెకండ్ తప్పు, ఇంటికాడికి రాకూడదు. ట్రెస్ పాసింగ్ ఇంటూ అదర్స్ హౌస్ ఇస్ బ్యాడ్, అది తప్పు. 3 తప్పులు వచ్చి నా పైన ఫస్ట్ టైం చేయి చేసుకున్నది, గమ్ము ఉన్నా. రెండోసారి చేయి చేసుకుని గమ్ము ఉన్నా. తర్వాత పక్కన ఉన్నవాడు ఒకడు జూనియర్ ఆర్టిస్ట్ అని తీసుకొని వచ్చింది, వాడు ఇంతలా గట్టిగా ఎత్తుకున్నాడు మనిషి, వాడు చేయి చేసుకున్నాడు, గమ్ము ఉన్నా. మళ్ళీ చేయి చేసుకుంటా అంటే ఇద్దరిని నేను పీకితే వాళ్ళు కింద పడ్డారు. బట్ దాన్ని కట్ చేసి ఆడవాళ్ళని కొట్టారు అని ఇదే విధంగా చేశారు. బట్ వాళ్ళతో పాటు వచ్చిన 5 మంది మనుషులు, వీళ్ళిద్దరు కాక ఇంకా 3, వాళ్ళే రికార్డ్ చేసుకుని, వాళ్ళే ఫేస్బుక్లో పెట్టుకుని, వాళ్ళే అల్లరై, వాళ్ళే కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఏది ఈ బాబుని ఎందుకు తీసుకుపోయారు, ఇవన్నీ వాళ్ళ కేసులు ఇరుక్కున్నారు. ఇప్పుడు నా ఇంట్లో నేను పని చేసుకుంటూ, నా బతుకు నేను బతుకుతూ, 2 ఎడిటర్లో కెమెరామెన్ పెట్టుకుని పని చేసుకుంటూ ఉన్నా. ఏదో బతుకుతున్నా చిన్నగా. బతికేవాడిని నా దగ్గరకు వచ్చి నన్ను గెలికి ఇప్పుడు నా పైన నాకు కేసులు పెట్టింది, నేను కేసులు పెట్టా. నేను ఇప్పుడు గవర్నమెంట్గా ఒబే చేస్తూ కోర్టుకు వెళ్తున్నా. 3 సెషన్స్ వెళ్ళాయి వాయిదాలు. ఆవిడ రావట్లేదు. ఇస్ దిస్ గుడ్ బీయింగ్? తను తప్పు చేసింది కదా, మరి వచ్చి ఇప్పుడు వాదించాలి కదా ఉదాహరణ. సో కోర్టును కూడా ఆర్డర్స్ తీసుకోకుండా ఒబే చేయకుండా ఉంది. అటువంటి ఇల్లీగల్ మనిషి. కొట్టడంలో తప్పు లేదు, మీరు ఎందుకు కొట్టారంటే ఎక్స్ప్లెనేషన్ ఇది. అండ్ ఆల్సో ఆవిడ మిస్గైడ్ అయ్యి వచ్చారు. అండ్ వయసు పెరిగే కొద్దీ కొంచెం మనిషి మారాలి, తెలివితేటలు మార్చుకొని ఎదిగితే మంచిది. అంటే ఆబ్వియస్లీ వేరే విషయాలలో కూడా తను నిజంగానే మంచిగా మాట్లాడిన రోజులు ఉన్నాయి, కానీ కొన్ని ఉన్నాయి, అవి అప్రిషియేట్ చేస్తాను నేను. మరి ఇప్పుడు మీ దాంట్లో ఆవిడ తప్పు అనిపించింది, తను జడ్జ్ చేసింది, బట్ కొట్టేంత వరకు వెళ్లాల్సింది లేకుండా మీ జడ్జి చేయడానికి ఒపీనియన్ ఏంటి మేడం? జడ్జి చేయడానికి ఇది మోనార్కీ సొసైటీయా? ఆవిడ ఏమన్నా కింగా లేకుంటే హిట్లరా? ఇది చేయాలి ఇది చేయొద్దని చెప్పడానికి వీ హ్యావ్ ఎవ్రీథింగ్ రైట్స్. నేను రోడ్డు మీద పోయి అమ్మాయిలను లేదా ఆమెకు సంబంధించిన అమ్మాయిలను ఎవరైనా ఏదైనా చేస్తే షీ హ్యాస్ టు కమ్. మా హైర్ చేసుకొని మేము చేసుకున్నా అంటే ఏంటి ప్రాబ్లం ఏంటి? అండ్ ఇది జనాలకు కూడా అనవసరం. లారీ చాప్టర్ 1 August 2 ఈజ్ ఇంపార్టెంట్ నౌ. ఓకే, సరే ఈ లారీ చాప్టర్ 1 గురించి మాట్లాడితే ఇంకా 2 పార్ట్స్ ఉన్నాయి, ఉండొచ్చు, అంటే ఇంక ఎక్స్టెండ్ కూడా అవ్వచ్చు అంటున్నారు. ఇప్పుడు ఒక సినిమాకి సంబంధించి నాకు మీ డైరెక్షన్ ప్రొడ్యూసర్గా ఎందుకున్నారనేది అర్థమైంది. బికాస్ లాస్ట్ టైం ఒకసారి మీరు మోసపోయారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆ తప్పు జరగకూడదు, వచ్చిన వాళ్ళకు కూడా కష్టం ఉండకూడదు అని చెప్పి తీసుకున్నారు. సో మీరే హీరోగా చేస్తున్నప్పుడు యాక్టింగ్కి కోసం ఏమైనా కోచింగ్ కానివ్వండి, ఆర్ట్ క్లాసెస్కి వెళ్ళడం కానీ ఏమైనా చేశారా, లేకుంటే న్యాచురల్గా చేశారా ఇందులో యాక్టింగ్? మీరు నేను న్యాచురల్గా చేశాను. ఒక లారీ డ్రైవర్ ఎలా ఉంటాడో అలా చేశాను. మొదటి సినిమా నా ప్రయత్నం చేశాను. తప్పులు ఏమైనా ఉంటే నేర్చుకుంటాను, అండ్ బాగా చేశానని ఫీల్ అవుతున్నాను. ఇంకా కొంచెం ఏమైనా తప్పులు ఉంటే నేర్చుకుంటాను. మొదటి సినిమా మేడం, అండ్ ఎక్కడ వెళ్ళలేదు నేను. అండ్ ఇట్స్ నాట్ నెసరీ యాక్టింగ్ నేర్చుకుంటే వచ్చేది కాదు. యాక్టింగ్ ఇట్ హ్యాస్ టు న్యాచురల్ మాట్లాడేది యాక్టింగ్ అని నా అభిప్రాయం. ఓకే, మీరు ఎలా అయితే డ్రైవర్ ఉంటాడు, ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది నార్మల్ గా మీరు చూసిన దాన్ని బట్టి చేశారు, యాక్టింగ్ చేశాను అంతే. ఓకే, ఈ హీరోయిన్ పరంగా తనకి తెలుగు రాదు అని చెప్పేసి అన్నారు. ఆవిడ వేరే హిందీ నుంచి తీసుకురావడం జరిగింది, ఒక వెబ్ సిరీస్ కూడా చేసింది ఆవిడ. మరి అంత మంచి ఇట్లా హిందీ నుంచి తీసుకొచ్చారు, గుడ్ తెలుగు వాళ్ళు మీరే అన్నారు వాళ్ళు ఎక్కువ మట్టుకి అవకాశం ఇచ్చినా తీసుకోలేరని. అంటే మీ దగ్గరకు వచ్చిన వాళ్ళల్లో తెలుగు అమ్మాయిలలో మెయిన్ మైనస్ ఏంటి? అంటే మన తెలుగు ఇండస్ట్రీ నుంచి అమ్మాయిలు ముందుకు రాకపోవడానికి మెయిన్ కారణం ఏంటి? యాజ్ ఏ స్టార్టింగ్ డైరెక్టర్గా చెప్పండి. ఇంట్లో రిస్ట్రిక్షన్స్ మేడం. అండ్ అడపా యాక్టింగ్ కావాలని వస్తారు, డైరెక్ట్ యాక్టర్ అయిపోదామని వస్తారు, ప్రొఫెషనల్ యాక్టర్. అంటే అడప అంటే ఎగ్జాంపుల్ ఒకసారి 3 నెలలు ఇప్పుడు ఈ రోజు వస్తారు, ఈ రోజు యాక్టర్ అవ్వాలంటారు. మా షూట్ ఒకవేళ డైరెక్టర్ ఫిక్స్ చేశాడు అనుకో, మరుసటి 3 రోజుల్లో ఫోన్ చేసి నాకు శ్రీమంతం ఉంది, నాకు బ్యాంక్ కోచింగ్ ఉంది, రాలేను అంటారు. అర్థమవుతుంది. ఫ్యామిలీ వల్ల పర్సనల్ థింగ్స్. అంటే ప్రొఫెషనల్ యాక్టర్స్ అంటే దే హ్యావ్ టు బి ప్రొఫెషనల్గా దానికి అటాచ్ అయ్యి ఉండాలంటే నువ్వు బర్డెన్ బేర్ చేయాలి. ఇప్పుడు మీరు ఢిల్లీకి రమ్మన్నప్పుడు ఢిల్లీలో ఫ్లైట్ వేస్తే వస్తాం, ఏదైనా ట్రైన్ వేసినా వెళ్ళాలి. అంతేగాని వేరే ప్రాబ్లం వల్ల నేను రాలేను అంటే మీకు ప్రాబ్లం ట్రావెల్ వేస్తాం, రావాలి. అంతేగాని ప్రాబ్లం మీకు పర్సనల్ ప్రాబ్లం పెట్టుకొని మా మీద దోసేస్తే అవసరం లేదు. ఇంకోటి
కొంతమంది ఈ బోల్డ్ సినిమా అనేది కమర్షియల్ ఫీల్డ్, ఆబ్వియస్గా బోల్డ్ థింగ్స్ ఉంటాయి. ఫ్యామిలీ ఇప్పుడు సినిమా అనేది కమర్షియల్ పక్కన పెడితే కళ మేడం. కళ అంటే కళలో ప్రతిదీ ఉంటాయి. ఇప్పుడు విలన్ ఇట్లా కొట్టిండు నన్ను, కొట్టినప్పుడు కొంచెమన్నా తగిలే విధంగా వెళ్తుంది, ఊరికనే వెళ్ళదు, కొంచెమన్నా తగిలే విధంగా వెళ్తుంది. కొంచెం రియలిస్టిక్గా చేయాలి, మా కెమెరా మీద కనపరావాలంటే ఆ కొంచెం బాధ అయినా నేను భరించాలి, కొట్టినాడు కాబట్టి. అలా ముద్దు రియల్గా పెట్టాలి, అదర్వైజ్ రావద్దు యాక్టింగ్కి, ఫీల్ రాదు, పండదు అది మేము చేయలేము. చాలా మంది హీరోయిన్స్ ఇప్పటికీ కూడా వాళ్ళే ఒప్పుకోరు, పెద్ద పెద్ద హీరోయిన్లు. ఇప్పుడు కొత్తగా వచ్చే అమ్మాయిలు ఎలా ఒప్పుకుంటారని మీరు యాక్సెప్ట్ అనుకుంటున్నారు? మరి నా కథ కదా, నేను డబ్బులు ఎలా పెడతాను, వాళ్ళెట్టా యాక్సెప్ట్, వాళ్ళకి అవకాశం ఇస్తాను నేనెట్టా, వాళ్ళెట్టా అనుకుంటున్నారు. అందుకే కుదరలా, ఈక్వేషన్స్ మ్యాచ్ అవ్వాలి మా ఇద్దరు. అదే అండి, తెలుగు ఇండస్ట్రీలో మీరు ఎంతమంది అంటే మహా అంటే ఒక 20 మంది అమ్మాయిలని వచ్చి ఉంటారా మీ దగ్గరికి ఆడిషన్కి? కాఫీ షాపులకు ఒక 5-6 మంది వచ్చారు. ఏది హీరోయిన్ అవ్వాలి. మీరు కొంచెం ఇంకొన్ని రోజులు ట్రై చేసి ఉంటే మేబీ తెలుగు ఇండస్ట్రీలో దొరుకుండే వాళ్ళు. నాకు వర్షాలు పడుతున్నాయి, వెళ్ళిపోవాలి షూటింగ్కి, నాకు ల్యాగ్ ఇష్టం ఉండదు, ఓపిక తక్కువ. ఆ ఒక్క రీజన్ వల్లనే మీరు వెనకాడు తెలుగు అమ్మాయిని తీసుకోకుండా వెళ్ళి. అట్టని కాదు, వాళ్ళు ఇంకోటి ఎలా అంటే చాలా థింగ్స్ ఉంటాయి మేడం, ఇవి టు టాక్ అబౌట్ వన్ డే అంతా. సింపుల్ గా ఏంటంటే సింపుల్ గా మీరు ఒక 5 థింగ్స్ చెప్పండి, బికాస్ ఇప్పుడు ఇది ఒక తెలుగు ఆడియన్స్ చూసేది. ఫ్యామిలీ వాళ్ళు ఇబ్బంది పెడతారు. తర్వాత 2, అన్ని సీన్లు వాళ్ళు చేయరు. 3, వెంటబడి బాయ్ ఫ్రెండ్స్ పేరెంట్స్ వస్తారు, వాళ్ళ ముందు చేయడానికి కుదరదు. దాంట్లో ఏం ప్రాబ్లం? ఇప్పుడు అమ్మాయి వస్తుందని ఖచ్చితంగా సెక్యూరిటీ పరంగా రావాలి. సెక్యూరిటీగా రావచ్చు, లొకేషన్ లో ఉంటారు. మా ఫ్రెండ్స్ సినిమాలు ఇప్పుడు అగ్రిమెంట్స్ లో ముద్దు అంటారు మేడం. ఉదాహరణ చెప్తున్నా, ఆడికి వచ్చినాక లొకేషన్ లో కెమెరాలు, కార్వాన్లు, లొకేషన్ అన్ని తెచ్చుకుని 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెడతారు ఆ రోజు. కొంతమంది, అందరూ అనట్లే, కొంతమంది ఆ రోజు గొడవ పెడతారు, మాకు ఇది చెప్పలేదు అది చెప్పలేదు, ఎక్స్ట్రా డిమాండ్ చేయడం, షూట్ అంతా క్యాన్సిల్ చేయడం, ఇవన్నీ థింగ్స్ ఉంటాయి, చాలా థింగ్స్ ఉంటాయి. అవకాశం ఒకటి ఇచ్చేది కాదు సినిమా అంటే, ఇది ఒక ప్రాజెక్టు 2-3 ఏళ్ళు జరిగేది కాబట్టి డిసిప్లిన్ మ్యాటరు, మాట విలువ మ్యాటరు. అంటే ఇవన్నీ చేయకుండానే సినిమాలు జరుగుతున్నాయంటే వాళ్ళు ప్రొఫెషనల్స్ జరుగుతున్నాయి. అలా ప్రొఫెషనల్గా ఉంటేనే మనకు వస్తుంది. నేను తప్పు పట్టట్లా. సో ఇవన్నీ కారణాల వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో యాక్సెస్ ఉంది, ఇప్పుడు పైన పెట్టుకుంటారు కొలాబరేషన్ ఆర్టిస్ట్ అని, రిప్లై చేస్తే మెసేజ్ పెడితే రిప్లై ఇవ్వరు. సో అలా నాకు ఒక తమిళ అమ్మాయి చాలా బాగా నచ్చింది, ఈ సినిమా సరిపోద్ది పర్ఫెక్ట్గా, ఆవిడైతే ఇంకా బాగుంటారు, ఈవిడ కూడా బాగా చేశారు. సో ఆవిడ మెసేజ్ చేశారు, షీ డిడెంట్ రిప్లైడ్, కానీ రోడ్ల మళ్ళీ డాన్స్లు వేస్తా ఎగురుతూ ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. బట్ యూజ్ ఏంటి అట్లా రిప్లై? అంటే తెలుగు అమ్మాయిలలో ఇన్స్టాగ్రామ్లో ఎక్స్పోజ్ చేయడానికి ఇష్టపడుతున్నారు, కానీ అఫీషియల్గా వాళ్ళకి ఆర్టిస్ట్గా ఛాన్స్ వచ్చినా లేకపోతే ఏదన్నా కొంచెం బోల్డ్ సీన్స్ ఉన్నాయంటే నెగిటివ్గా వద్దులేండి ఇంకా మేము సినిమాలో చెయ్యమని అంటున్నారు. వాళ్ళు ఫైండ్ చేయలేకపోతున్నారు వెదర్ ఇట్ ఇస్ ట్రూ ఆర్ నాట్ అని. అంటే ఇంకోటి మోసపోతారు కదా. ఇప్పుడు ప్రతి ఒక్కటి పిలుస్తాడు, నేను నీకు ఫోటో షూట్ చేస్తాను, నేను అది చేస్తా ఇది చేస్తా అంటాడు. కాఫీ షాప్కి వెళ్తారు, కాఫీ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆ అనుభవాలను చూసి మేబీ దే కెన్ ప్రిడిక్ట్, నన్ను కూడా అలా అనుకున్నారేమో, అలా జరిగింది అట్లా. సో సినిమా పరంగా హీరోయిన్ ఎవరైతే ఉన్నారో తన యాక్టింగ్ ఒక కొద్దిసేపు కనిపించినప్పటికీ ట్రైలర్లో తన యాక్టింగ్ చూస్తే కొంచెం మంచి యాక్టర్ లాగా కనిపిస్తుంది. తనతోని మీ బాండింగ్ ఎలా ఉండింది, తన యాక్టింగ్ పరంగా కానివ్వండి, తనతోని మీకు తను కొన్ని రోజులు షూట్ కూడా ఆపేశారు కదా, మరి ఆ బాండింగ్ అంతా ఎలా జరిగింది, బాగుండింది ఈ సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మీతోని? అమ్మాయి మంచి అమ్మాయి మేడం, తన డెస్టినీలో రాసింది ఈ సినిమా అమ్మాయికి రావాలని. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. తనకు యాక్సిడెంట్ అయింది సినిమాలో, చీర కొంగు బైక్ చుట్టుకొని కింద పడి ఇక్కడ స్క్రాచ్, ఇక్కడ అవన్నీ పడ్డాయి. అండ్ 20 రోజులు షూటింగ్ ఆపేసాము, 18 రోజులు అదంతా మానుకొని మళ్ళీ వచ్చింది తను అమ్మాయి. అండ్ చాలా మంచి అమ్మాయి. అండ్ చాలామంది యాక్టర్స్ ఇప్పుడు ప్రమోషన్స్కి రావాలంటే డబ్బులు అడుగుతారు, ఎక్స్ట్రా అడుగుతారు, అండ్ రారు, అండ్ టచ్లో ఉండరు వన్స్ షూటింగ్ అయిపోతే. బట్ తను ఎప్పుడు ఇంతవరకు కూడా ఎప్పుడు రిలీజ్ ఏంటి అని, షీఈ్ మోర్ ఇంటూ మూవీస్, తనకు అలా ఇంట్రెస్ట్ ఉంది. అండ్ ఆల్సో ఇప్పుడు మన వచ్చి కొన్ని ఇంటర్వ్యూస్ చేసింది అండ్ మళ్ళీ వస్తుంది, సో సపోర్ట్ చేస్తుంది. అండ్ మంచి అమ్మాయి. మీరు ఈ స్టోరీ మీ ఓన్గా రాశారా? ఓన్గా నేను రాయలేదు, స్టోరీ నాదే, మా కెమెరామ్యాన్ రాశాడు. పెన్ అంటే నాకు లేజీ, నేను రాయలేను. రైటర్ స్టోరీ ఐడియాలు చెప్తుంటే డైలాగ్స్ కొంచెం మొత్తం కాదు, మిక్స్డ్ మీరిద్దరు కూర్చొని రాశారు. అవునవును. ఓకే. అయితే ఈ సినిమా కొంతమందికి ట్రైలర్ చూసిన వాళ్ళలో కింద కమెంట్స్లో కొంచెం ఎందుకో ఒక హిందీ బాలీవుడ్ సినిమా రీమేక్ లాగా అనిపిస్తుంది అని చెప్పేసి ఒక కమెంట్ చూసాను నేను మార్నింగ్ మీ ట్రైలర్ చూస్తున్నప్పుడు. అంటే ఒక ఐ గెస్ అందులో ఆలియా భట్ ఉంటుంది అనుకుంటే, బట్ అది కొంచెం డిఫరెంట్ స్టోరీ ఉంటుంది. మేబీ వాళ్ళు ఏ మూవీ గురించి అంటున్నారో తెలియదు, ఒక రీమేక్ స్టోరీ తీసుకున్నారు అనే కాన్సెప్ట్ అయితే వచ్చింది. రీమేక్ స్టోరీ అనేది ఒరిజినల్ మేడం. ఇంతవరకు తెలుగులో కానీ ఇండియాలో ఇటువంటి సినిమా కథ రాలేదు. లారీ చుట్టూ జరిగే కథ. ఖైదీ ఉంటుంది సపోజ్, అది కూడా లారీ చుట్టూ దొరికితే అది ఒక టెంపో వేరు, దాంట్లో ఫ్యామిలీ తక్కువ ఉంటుంది, మోర్ ఆఫ్ లెస్ ఒక చిన్న పాప గురించి ఉంటుంది. ఇందులో ప్రాపర్ ఫ్యామిలీ అండ్ హీరో స్ట్రీట్ ఫైటర్,
తెలుగు కమర్షియల్ సినిమా. ఓకే. చాలా చాలా గొప్పగా ఉంటుంది, చాలా బాగుంది అనమాట. అండ్ చాలా బాగా రాసాం. కొత్త కథ ఇంతవరకు ఇక్కడ ఎప్పుడు రాలేదు. ఓకే. ఆగస్ట్ 2 రోజు అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? బికాస్ ఇది మీ ఫస్ట్ ఫిలిం. అంటే మీరు ఇప్పుడు జనాలు అపోజ్ చేసినా తీసుకోగలుగుతారా, రెడీ మేడం. సపోర్ట్ చేసినా తీసుకోగలుగుతారా? అదే నేను ఓవర్ నైట్ స్టార్ అవ్వాలని రాలేదు మేడం, కష్టపడదామని వచ్చాను. ఇప్పుడు ఈ సినిమా పోయినా మళ్ళీ ఇంకొకటి తీస్తా, కష్టపడతా. బట్ షూర్ షాట్ బ్లాక్ బాస్టర్ ఆగస్ట్ 2. చాలా సాలిడ్ బొమ్మ, చాలా గట్టిగా 2 కథలు కలిపి చాలా గొప్పగా తీశాను. నా నాలెడ్జ్ అంతా పెట్టాను, నా డబ్బులు పెట్టాను, నా కష్టం పెట్టాను, నెలల తరబడి స్టూడియోలో ఉన్నాను. పక్కా హిట్ అవుతుంది. మ్యాక్సిమం 10లో 9-10 మందికి నచ్చుతుంది, 10కి 9-10 మందికి నచ్చుతుంది సినిమా. ఓకే.